నమస్తే అందరికీ, నా పేరు మౌర్య. మీరు చూస్తున్నారు ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ 9th డిసెంబర్ 2025. వీడియోలోకి వెళ్ళే ముందు నేను మీకు క్లియర్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఏం ప్రొవైడ్ చేసినా అది ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసమే. నా అనాలిసిస్ని చూసి మీరు నేర్చుకుంటారని నేను ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఆల్సో ఐఎమ్ నాట్ సేయింగ్ యూ టు బై ఆర్ సెల్, అండ్ ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్. సో మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. సో నిన్న నేను ప్రొవైడ్ చేసిన అనాలిసిస్ ఎలా వర్క్ అయిందో మనం అయితే ఇప్పుడు ఒకసారి చూద్దాం. నిన్న నేను మీకు ప్రొవైడ్ చేసిన లెవెల్స్ వచ్చి 150 to 135 లెవెల్ పైన మార్కెట్ ప్రాపర్గా సస్టైన్ అవుతే మనం అప్పర్ సైడ్ వ్యూ చూద్దాం అనుకున్నాము. బట్ మార్కెట్ ఓపెన్ అవ్వడమే కిందకైతే రావడం జరిగింది. తర్వాత మనం 26,083 లెవెల్కి కిందకు వస్తే మన సెల్ వ్యూ చూద్దాం అనుకున్నాము. మార్కెట్ కింద ఇక్కడికి వచ్చి ప్రాపర్ రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసేపు సైడ్ వేస్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చేసేపు సైడ్ వేస్ అయింది. బట్ దీని కింద మనం సెల్ ఆప్షన్స్ చూద్దాం అనుకున్నాము. ప్రాపర్గా మన సెల్లింగ్ ప్రిడిక్ట్ చేసినట్టే మార్కెట్ అయితే కిందకైతే రావడం జరిగింది మన లెవెల్స్ కిందకి. మీకు కావాలనుకుంటే నిన్న నేను ప్రొవైడ్ చేసిన వీడియోలోకి వెళ్ళి మీరు అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఈరోజు మార్కెట్ ఎలా బిహేవ్ చేయొచ్చో మనం ఈ రోజు అయితే చూద్దాం. ఫస్ట్ హైయర్ టైం ఫ్రేమ్స్ నుంచి చూద్దాం. 1 hour టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే మీరు ఇక్కడ గమనించినట్టయితే మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే ఫామ్ అవుతుంది. మిడిల్లో ది హెడ్ అండ్ ఈ సైడ్ స్వీప్ షోల్డర్స్ అనొచ్చు. సో దీని కిందకి మార్కెట్ వచ్చి ప్రాపర్ రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకుంటే మళ్ళీ మనం సెల్లింగ్ అయితే చూడొచ్చు. ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ అంటే నిఫ్టీ ఫ్యూచర్స్ మనకి 100 points గ్యాప్ డౌన్లో అయితే ఓపెన్ అవుతుంది. సో సమ్వేర్ అరౌండ్ మార్కెట్ ఇక్కడ ఎక్కడైనా ఓపెన్ అయ్యి ప్రాపర్గా ఇక్కడ రిట్రేస్మెంట్ కంప్లీట్ చేసుకొని ఇలా మంచి ఫార్మేషన్ ఇచ్చి బ్రేక్ డౌన్ అవుతుంటే ఈ పర్టికులర్ ఏరియాస్లో మీరు ఎంటర్ అయిపోయి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 730 వరకు మీరు ఇట్లా ప్రాపర్గా పట్టుకోవచ్చు ఈజీగా. ఒక 30 to 40 points అయితే మీకు ఈజీగా వస్తాయి. మీకు స్టాప్ లాస్ ఏంటి అంటే ఈ పర్టికులర్ స్టాప్ లాస్ అయితే మీరు తీసుకోవచ్చు. నిన్నటి లో మీరు స్టాప్ లాస్గా పెట్టుకొని మార్కెట్లోకి ఎంటర్ అవుతే మంచి టార్గెట్స్ అయితే ఒక 30 to 40 points టార్గెట్ అయితే మీకు ఈజీగా గెయిన్ అవ్వచ్చు. ఈ జోన్ 700 to 730 జోన్ని మార్కెట్ బ్రేక్ చేయగలిగితే మనకి నెక్స్ట్ సపోర్ట్స్ వచ్చేసి 480 ఆ రేంజ్లో ఉన్నాయి. సో మనకి పెద్ద పాయింట్స్ వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. మార్కెట్ ఒకవేళ ఇక్కడ నుంచి ఇన్ కేస్ మార్కెట్ ఇక్కడ నుంచి ఓపెన్ అయ్యి పైకి అయితే వెళ్ళిపోతే వెయిట్ చేయండి మార్కెట్ ఏం చేస్తుందో. మళ్ళీ మంచి ఫార్మేషన్స్ ఇట్లా సస్టైన్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే అప్పుడు మీరు పైకి సీలోకి ఎంటర్ అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇదంతా ప్యూర్లీ బయింగ్ జోన్ అనమాట. మార్కెట్ పైకి వెళ్ళిపోతే మార్కెట్ పైకి వెళ్ళకుండా ఇక్కడిక్కడే సస్టైన్ అయ్యి కిందకి రావడం జరుగుతుంటే మీరు పుట్లోకి అయితే ట్రై చేయండి. సో మీకు మంచిగా ఒక 30 to 40 points టిల్ 25,730 వరకు అయితే మీరు క్లియర్గా గెయిన్ చేసుకోవచ్చు. హోప్ దిస్ అనాలిసిస్ హెల్ప్స్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే హెల్ప్ అనిపిస్తుందో వాళ్ళకు ఒక షేర్ కూడా చేసుకోండి. మళ్ళీ కలుసుకుందాం కొత్త వీడియోతో. అప్పటి వరకు బాయ్.